కృష్ణ జై. దీర్ఘసత్రం చేస్తున్నాడు శౌనకుడు. ఎవరైనా ఆయనే 4 వేదాలు 6 వేదాంగములతో చదువుకున్నాడు. చదువుకున్నవాడు చేస్తున్నాడు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నాడు. 11,000 మంది శిష్యులకి అన్నపానాదులు ఆవాసం ఇచ్చాడు. 88,000 మంది ఋషులు చుట్టూ చేరారు. వీళ్ళందరూ కలిసి దీర్ఘసత్రం చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, భాగవతం ప్రారంభమయ్యే వేళటికి పరిస్థితి ఏమిటి అంటే 88,000 మంది వేదం చదువుకున్నటువంటి మహాతపస్సులైనటువంటి ఋషులు దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. అంటే ఇంతమంది కూర్చున్నారంటే యాగశాలలు ఎలా ఉంటాయి? ఏకకాలంలో వాళ్ళు మొదలుపెట్టి ఆమ్నాయం మొదలుపెట్టి స్వాహ అని పిలుస్తుంటే దేవతలు ఎన్ని ముఖాలతో వచ్చి ఉంటారు ఈ ప్రాంగణానికి? ఎంతమంది మహాత్ములు నడయాడారు ఇక్కడ. అంత వేదమంత్రాలతో, అంత స్వాహాకారంతో అంతమంది దేవతలు అన్నం తింటూ నైమిషారణ్యానికి వెళ్ళడం, హవిస్సు తింటూ ఉండడం అదే పని వాళ్ళకి. ఇంకా అంత పెద్ద దీర్ఘసత్రం నడుస్తుంటే 88,000 మంది ఋషులు, శౌనకుడు ఇక్కడ యాగాలు నడిపిస్తుంటే ఇన్ని వేల మంది నైమిషారణ్యానికి వెళ్ళి జీవితాన్ని తరింపచేసుకోవాలనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు వచ్చి అరణ్యమంతా కుటీరములు నిర్మాణం చేసుకుని ఉండిపోయారు. అంతమంది ఉండిపోతే ఆ సమయంలో సూత మహర్షి నైమిషారణ్యంలోకి వచ్చారు. సూత మహర్షి నైమిషారణ్యంలోకి వస్తుంటే 88,000 మంది ఋషుల శిష్యులు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి నమస్కారం చేశారు. ఎందుకని? ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చెప్పాలో తెలుసున్నవాడు, అటువంటి భగవత్ కళ్యాణ గుణ సంకీర్తనము చెయ్యగలిగిన వాడు, వ్యాసాది గురువుల యొక్క అనుగ్రహమును పరిపూర్ణముగా పొందినటువంటి వాడు, అగ్నికుండము నుండి ఉద్భవించినటువంటి వాడు, రగిలిపోతున్న జ్ఞానాగ్ని ఆ సూతుడు నడిచొస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.